అందుకని స్వామి నాకు ఒక్క ప్రశ్న ఉంది, మీరు దానికి కృప చేసి జవాబు ఇవ్వవలసింది అన్నారు. 16 గుణములు కలిగినటువంటి ఒక వ్యక్తి తెలియాలి నాకు. ఆ వ్యక్తి ఎప్పుడున్నవాడై ఉండాలి? ఎప్పుడో వామనావతారంలో వామనమూర్తికి ఉందండి, నరసింహావతారంలో నరసింహమూర్తికి ఉందండి, అది కుదరదు. ఈ లోకములో ఇప్పుడే ఇక్కడే ఈ సమయమునందే ఉన్నవాడై ఉండాలి. నేను చూడడానికి అవకాశం ఉన్నవాడై ఉండాలి. ఈ కాలములో అంటే వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినటువంటి సమయంలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆయన గుణములు కలిగినటువంటి వాడై ఉండాలి. అపారమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడై ఉండాలి. మీరు ఈ ప్రశ్న వేసేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మీ మనస్సులో రామచంద్రమూర్తి భగవానుడు అన్న అభిప్రాయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆలోచించండి. ఆయన అడుగుతున్నది ఒక మనుష్యుడి గురించి అడుగుతున్నారు వాల్మీకి మహర్షి. ఒక మనుష్యుడై ఉండాలి. ఆయన గుణవాన్, గుణములతో కూడినటువంటి వాడై ఉండాలి. వీర్యవాన్, చేతిలో కోదండం పట్టుకోవాలి. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించినట్టు అలవోకగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించి రాక్షస సంహారం చేసేటటువంటి వాడు కాకూడదు. తాను కూడా అలిసిపోవాలి. తన మీద కూడా బాణములు వచ్చి పడాలి. తన వక్షస్థలమునకు కట్టుకున్నటువంటి కవచము కూడా పిట్లిపోవాలి. తన ఒంటికి బాణములు తగిలి నెత్తురు ఏరుగా పారాలి. అవసరమైతే భూమి మీద పడిపోవాలి. ఇంత జరిగినా లక్ష్య పెట్టకుండా శత్రువుల్ని కొట్టగలగాలి. తన కార్యాన్ని సాధించుకోగలగాలి. చేతిలో కోదండముండగా ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువుల సంఖ్యతో నిమిత్తం లేదు. దీపం మీద పడినటువంటి దీపపు పురుగుల్ని కాల్చినటువంటి దీపంలా శత్రువుల్ని తుదముట్టించగలిగినటువంటి అప్రమేయమైనటువంటి పరాక్రమం ఉన్నవాడై ఉండాలి. అటువంటి వాడున్నాడా? ధర్మం యొక్క స్వరూపం తనకి తెలిసి ఉండాలి. ఆ ధర్మం గురించి విశేషమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడై ఉన్నాడా ఎవరైనా? ఇంత ధర్మం తెలుసున్నా, ఇంత వీర్యవంతుడైనా చేసిన ఉపకారమును మరిచిపోని వాడై ఉండాలి. చిన్న ఉపకారం ఎవరైనా చేశారా? ఎంతవారండి మీరెంతవారండి మీరెంతవారండి అని కృతజ్ఞత ప్రకటించగలగాలి. అందుకే మీకు రామాయణంలో శృంగిబేరపురము అని పేరు దానికి. గుహుడు పరిపాలించినటువంటి నగరానికి. శృంగిబేరపురం అంటే ఏమిటో తెలుసా అండి? దారుణాతి దారుణమైన కృత్యములు చేసేటటువంటి స్థలము అని పేరు. ఎందుకని అంటే శృంగిబేరపురంలో గుహుడు ఏం చేస్తాడంటే లేళ్లు, జింకలు మొదలైనటువంటి వాటి బొమ్మలు తీసుకొచ్చి పెడతాడు. పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న లేళ్లు, జింకలు చూసి మన జాతికి చెందిన జంతువులే ఇక్కడ ఉన్నాయని పరిగెత్తుకుంటూ వస్తాయి. వస్తే అప్పుడు వాటిని వల వేసి పట్టుకుంటాడు. పట్టుకుని వాటిని సంహరించి వాటి మాంసం తిని వాటి చర్మాన్ని ఉత్తరిస్తాడు. అంత క్రూరమైన దృష్టితో పనిచేసేటటువంటి వాడు ఉన్నాడే, అటువంటి గుహుడు రామా నేను నీవాడనయ్యా అన్నాడు. రాముణ్ణి ప్రేమించాడు. ప్రేమించినంత మాత్రం చేత తనకి పట్టాభిషేకం జరుగుతుంటే నాకు తగిన దీటైన స్నేహితుడయా గుహుణ్ణి తీసుకురా అని హనుమని పంపించారు. అందుకని చిన్న ఉపకారం చేస్తే మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని ఇంత పరాక్రమం తనకున్నా చిన్న ఉపకారం ఉంటే దాన్ని తలుచుకుని గుర్తు పెట్టుకుని పొంగిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు ఉన్నాడా ఈ ప్రపంచంలో? తానొక పనిని మొదలు పెడితే అకుంఠిత దీక్షతో ఎన్ని కష్టాలు రానివ్వండి ఆ కష్టాల్ని అధిగమించి దాటి వెళ్ళగలిగిన వాడా? సముద్రం ఉందయ్యా ఎదరా, సముద్రం దాటాలి ఇన్ని కోట్ల వానరాలన్నారు, దాటుతాను సముద్రం అన్నాడు. ఇది కాంచన లంకయ త్రికూటాచల పర్వతం మీద ఉంటుంది, దాన్ని కొట్టాలన్నారు, కొడతానన్నాడు. దశకంఠుడు సామాన్యుడు కాడన్నారు, మట్టు పెడతానన్నాడు. ఇది కాదు విచిత్రం, తన వైరి బతికుండగా విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు లంకారాజ్యానికి. మాట నిలబెట్టుకోవాలి. అటువంటి వ్రతం అలా తన మాట నిలబెట్టుకుని సాధించుకోగలిగిన శక్తి కలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? కోపం తెచ్చి పెట్టుకున్నంత మాత్రం చేత దేవతలు కూడా గడగడలాడిపోయేటట్టుగా కోపం తెచ్చి పెట్టుకుని శాసించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడి ప్రపంచంలో ఉన్నాడా? ఇప్పుడున్నాడా? ఉంటే ఆయన ఎవరో నాకు చెప్పవలసింది అన్నాడు. 16 గుణములు అడిగాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఈ 16 గుణములే 16 కళలు. రామాయణంలో 16 గుణములను అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఆశ్చర్యపోయాడు ఎవరు విన్నటువంటి నారద మహర్షి. ఎంత గొప్ప ప్రశ్నేశావయ్యా వాల్మీకి, 16 గుణములు, ఇటువంటి గుణములున్నవాడు ఈ లోకములో ఈ కాలములో ఉండాలా? చాలా గొప్ప ప్రశ్నేశావు. నువ్వు అడిగినటువంటి ఇన్ని గుణాలు ఒక్క నరుడిలో ఉండాలని అడుగుతున్నావు. కానీ ఉన్నాడు వాల్మీకి. నేను చెప్తాను ఎవరండి? ఎవరి భార్య వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉందో ఆయన పేరే చెప్తున్నారు ఇప్పుడు. ఎంత ఆశ్చర్యపోవాలి వాల్మీకి మహర్షి. ఇది వాల్మీకి ఆశ్చర్యానికి కారణం. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? నాయన ఇక్ష్వాకు వంశంలో రామచంద్రమూర్తి అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు జన్మించాడు. అయితే పెద్దలన్నారు, ఏం శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా జన్మించేటప్పుడు ఇక్ష్వాకు వంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నారు. అనేక
వంశాలు ఉన్నాయి కదా. రామాయణం ధర్మస్వరూపం. ఇక్ష్వాకు వంశంలో మొట్టమొదటి వాడైనటువంటి ఇక్ష్వాకు శ్రీ మహావిష్ణువుని విశేషమైనటువంటి ఆరాధన చేసి శ్రీరంగనాథుణ్ణి పొందాడు. కులధనంగా పొంది ఆరాధన చేశాడు. అందుకని అంతగా ఆరాధన చేసినటువంటి వంశం కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించట కాదుట. సూర్యమండలాంతర్వర్తిగా శ్రీమన్నారాయణోపాసన చేస్తారు. ఆ సూర్యవంశానికి చెందినటువంటి వారు కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించట. అందుకని ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయా రామచంద్రమూర్తి. ఆ రాముడికి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పనా అని సంక్షేప రామాయణం చెప్పారు నారదుడు. సంక్షేప రామాయణం అంటే 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణానికి ప్రాతిపదికగా కేవలం కథనంతటినీ కలిపి ఒక్క 100 శ్లోకములు కూడా దాటకుండా లోపుగా అందంగా కథని అందించారు. అందిస్తే దీన్ని విన్నారు. ప్రారంభం ఎక్కడ మొదలైంది? అందుకే 24,000 శ్లోకాలతో పూర్తి చేశారు. ప్రతి 1000 శ్లోకాలు గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానం. అందుకని గాయత్రీ మంత్రానికి వ్యాఖ్యానమే రామాయణం. అందుకని 24,000 శ్లోకాల్లోకి రామాయణం వచ్చింది. అందుకని మొట్టమొదట ప్రారంభం చేస్తూ గాయత్రీ మంత్రంలో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం చేశారు. అందుకే తపస్సాధ్యాయ నిరతం అంటూను. కాబట్టి ఈ నువ్వడిగినటువంటి 16 గుణములు కలిగినటువంటి వ్యక్తి ఈ కాలములో ఇప్పుడే ఇక్కడే ఉన్నారు. ఆయనే రామచంద్ర ప్రభువు అని వాల్మీకి మహర్షికి నారద మహర్షి ఉపదేశం చేశారు. నారద మహర్షి ఎప్పుడైతే రామచంద్రమూర్తి గురించి చెప్పారో పొంగిపోయాడు. ఇంత ఉపదేశం చేసినటువంటి నారదుడు ఇన్ని చెప్పారు కదా. నారద మహర్షి ఒక చిత్రమైనటువంటి విశేషం జరిగింది. సంక్షేప రామాయణం అంతా వాల్మీకి మహర్షికి చెప్పేసి తను గురువును అనేటటువంటి అభిమానాన్ని విడిచిపెట్టేశాడు. వదిలిపెట్టేసి ఆకాశము ఎలా ఆకాశం అయిపోతుందో అలా నారదుడైపోయాడు. అంటే మళ్ళీ తను జ్ఞానిగా ఆత్మస్వరూపిగా మారిపోయి నారద మహర్షి బయలుదేరి ఆకాశంలోకి ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత విన్న శిష్యుడు మాత్రం పరవశించిపోయాడు. వాల్మీకి ఎంత గొప్ప రామకథ చెప్పాడు రామహానుభావుడు అనుకున్నారు. అదే ఆలోచన చేస్తున్నారు. మధ్యాహ్న సమయం అయింది. మధ్యాహ్న సమయం అయినప్పుడు మాధ్యాహ్నిక సంధ్యావందనం చేయాలి. అందుకని బయలుదేరి వెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? తమసా నదీ తీరానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ సంధ్యావందనం చేద్దాం అనుకుంటుంటే వెనకాతల భారద్వాజుడి శిష్యుడు వచ్చాడు. ఈయన వాల్మీకి మహర్షి శిష్యుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మహర్షి అన్నారు, చూశావా భరద్వాజ, ఈ నీరు ఎలా ఉందో అత్యంత నిర్మలంగా ఉందయా, ఎక్కడ బురద లేదు. సన్మనుష్యుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో అంత నిర్మలంగా ఉంది ఈ నీరు. మంచివాడికి మంచే గోచరిస్తుంది. తను నిర్మలమైనటువంటి స్థితిలో రామకథని విని ఆనందాన్ని పొందుతూ వచ్చి మహర్షి ఆ నీటిలో దిగుతున్నారు. ఆ దిగేటప్పుడు ఇప్పుడు ఒక్కసారి ఆ ప్రకృతిని అంతటినీ పరిశీలన చేశారు. ఒక్కసారి ఆ అరణ్యం వంక అంతా చూశారు. ఇక్కడే ఒక గమ్మత్తైనటువంటి సంఘటన జరిగింది. ఆయన అలా చూస్తుండగా 2 క్రౌంచ పక్షులు కనపడ్డాయి. క్రౌంచ పక్షులు అంటే వంకర టింకరగా నడుస్తాయి. అపారమైనటువంటి కామ వ్యామోహంతో ఉన్నాయి. మిథున లక్షణంతో ఉన్నాయి. మగపక్షి ఆడపక్షి సంభోగం చేసుకుంటున్నాయి. ఆ సమయంలో చెట్టు మీద కూర్చుని ఉన్నాయి. మహర్షి ఆ చెట్టు వంక చూశారు, ఆ పక్షుల వంక చూశారు, అరణ్యం అంతా చూశారు. ఒక్కసారి బాహ్య స్మృతిని పొందారు. జగత్తుని పరిశీలన చేసి లోపల రామాయణం గురించే ఆలోచన చేస్తూ స్నానం చేయడానికి వెళ్ళబోతున్నారు. అదే సమయంలో అక్కడికి ఒక నిషాదుడు వచ్చాడు. అంటే ఒక కిరాతుడు, బోయవాడు చూశాడు. మిథున లక్షణంతో ఉన్నటువంటి క్రౌంచ పక్షులను చూసి ఈ పక్షులని నా బాణంతో కొడతాను అని పాప నిశ్చయాన్ని పొందాడు. పొంది ఇప్పుడు నేను ఒక పక్షిని సంహరిస్తాననుకున్నాడు అని బాణం విడిచిపెట్టాడు. మగపక్షి యొక్క గుండెల్లో తగలగానే దాని శరీరంలోంచి రక్తం ప్రవహిస్తోంది. ఆ మగపక్షి కింద పడిపోయింది. దాని తల వ్రేలాడేసేసింది. ఒంట్లోంచి రక్తధారలు పడిపోతున్నాయి. 2 రెక్కలు విప్పి కొట్టుకుంటోంది. భూమి మీద పొరలాడుతోంది. వాల్మీకి మహర్షి ఈ సందర్భాన్ని చూశారు. ఆయన నోటి వెంట ప్రయత్నం లేకుండా అనుకోకుండా ఒక మాట పైకొచ్చేసింది. ఇది రామాయణానికి ప్రాతిపదిక పడింది. ఓ దుర్మార్గుడైనటువంటి బోయవాడా, మిథున లక్షణంతో ఉన్నటువంటి 2 క్రౌంచములలో క్రౌంచ పక్షిని కొట్టి చంపినటువంటి వాడా, నీవు చేసినటువంటి మహాపాపము వలన నువ్వు చాలా కాలము బ్రతికుండకుండా ఉందువుగాక, అంటే తొందరలో మరణమును పొందెదవుగాక అని శపించారు. శాపానుగ్రహాన్ని ప్రదర్శించి నీటిలో స్నానానికని దిగారు. దిగి బయటికి వచ్చారు. ఇప్పుడు ఏమవ్వాలి? అంత సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి వాల్మీకి మహర్షి నోటి నుంచి వెలువడినటువంటి ఈ మాట, నా నోటి వెంట ఎటువంటి మాట వచ్చింది అనుకోవాలి. అలా అనుకోవడం మానేసి అస్తమానం అదే వస్తోంది. ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ చిత్రం? నా నోట్లో అదే తిరుగుతోంది, నా మనస్సులో ఆ క్రౌంచ పక్షులే కనపడుతున్నాయి. ఇన్ని మాటలు నేను చెప్పడం వల్ల ఇది శ్లోక స్వరూపాన్ని పొందేస్తోంది.
నా నోటి వెంట వచ్చినటువంటి ఈ వాక్యాలు ఎందుకు శ్లోక రూపాన్ని పొందుతున్నాయి అని ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతూ ఆశ్రమానికి వచ్చారు. వెనకాతల జలపూర్ణమైనటువంటి కలశాన్ని పట్టుకుని శిష్యుడు వస్తున్నాడు.